పచ్చి చింతకాయతో రోటి పచ్చడి చేసేసుకుందామా. ఈ చింతకాయల సీజన్లో ఈ రోటి పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కనుక తింటే కమ్మగా అద్దిరిపోతుందండి. ముందుగా పల్లీలు వేసుకొని బాగా వేయించుకొని తీసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని పచ్చి చింతకాయలు కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత రోట్లో ముందుగా పల్లీలు వేసుకొని దంచుకోవాలి. తర్వాత చింతకాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా దంచిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇంకా పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా దంచుకుంటే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది. రోల్ అందుబాటులో లేకపోతే మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత పచ్చడి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేస్తే చింతకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. నచ్చితే తప్పకుండా మీరు కూడా చేసేసుకోండి.